జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పండి బాబు, నేనేటి చేయాలా? మిఠాయి కొట్టు చిట్టెమ్మ తెలుసుగా? నాకేటి బాబు, కాకినాడ మొత్తం తెలుసు. ఆ చిట్టెమ్మకిప్పుడు 7వ నెల. నువ్వు ఏడు చేస్తావంటే అయ్య బాబోయ్, 7వ నెల కడుక్కోవడం అంటే బిడ్డకే కాదు తల్లికి కూడా ప్రమాదమే. అందుకే కదా నిన్ను పిలిపించింది. నువ్వు ఇలాంటి పనుల్లో ఆరితేరిపోయావని కాకినాడ మొత్తం కోళ్ళఫారమై కూస్తుంది. అది నిజమే, కానీ చూత్తా చూత్తా 7 నెలల గర్భవతిని నేనేమి చెయ్యలేను బాబు, నన్ను క్షమించండి. ఏంటన్నా ఇది? ఏదో పొడి చేస్తుంది ఆరేస్తుంది అన్నావు, ఆవిడేమో దడుచుకుంటుంది. చెప్తాను. ఇదిగో ఎల్లమ్మా, నేను చెప్పింది చేస్తే నువ్వు ఊహించనంత డబ్బిస్తా. ఊహించినంత డబ్బా? ఎంత కావాలో చెప్పు. ఓ 10,000 అడుగుదాం, ఇస్తాడో లేదో చూద్దాం. ఓ 10 కావాలి. చూసావనే, డబ్బు అనగానే 10 లక్షలు అడుగుతుంది. 10 అంటే కష్టం, ఓ 5 ఇస్తాను. ఇందాకనే కదా ఎంత అడిగినా ఇస్తానన్నారు. 8 అన్నా లేకపోతే కష్టం. 8? ఏటంటే వచ్చిందమ్మని? కోట్ల రూపాయలు వస్తుంటే ముష్టి 8 ఎంత? సరే ఇద్దాంలే నాన్న. అలాగే, నువ్వు అడిగినట్టుగా ముందు సగం అడ్వాన్స్ ఇస్తాం, పని పూర్తయ్యాక మిగతాది ఇస్తాం. అలాగే బాబు, ముందొక 4,000 ఇవ్వండి, తర్వాత 4,000 ఇవ్వండి. 4,000 అంటే నువ్వు అడిగింది 8,000 బాబు. నిజమేలే, ఈ దరిద్ర మొహానికి లక్షల రూపాయలంటే గుండెకి సచ్చుద్ది. ఇదిగో ఎల్లమ్మా, తలతల్లాడే నోట్లు 4,000 తీసుకో. ఇక చూసుకోండి బాబు, చెలరేగిపోతాను. ఇదిగో, లోపల 2 కరుడు కట్టిన ఆడలేడీస్ ఉన్నారు. వాళ్ళకు నీ మీద ఏమాత్రం అనుమానం వచ్చినా కడుపులో ఉన్న బిడ్డని నువ్వు చంపడం కాదు, ఆ కడుపుతో ఉన్న చిట్టమ్మే నిన్ను చంపేస్తుంది. ఆ చిట్టమ్మ సంగతి నాకు తెలుసు బాబు, నాకు ఒకేయండి, నేను చూసుకుంటాను. బాబుగారు, ఏం కావాలన్నా మొహమాట పడకుండా కడుపు నిండా అడిగి మరీ వడ్డించుకుని తినండి. కోకిలమ్మ గారు, మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదండి. కాకపోతే మీరు పెట్టింది మాత్రం కడుపు నిండా తింటామండి. చిటి, మొత్తానికి నీ సీమంతం అనుకున్న దానికంటే చాలా ఘనంగా జరిగింది కదా? అవును బావా, ఇటు పుట్టింటి వాళ్ళు, అటు అత్తింటి వాళ్ళు, ఇటు పెంచినింటి వాళ్ళు అందరూ కలిసి జరిపించారు కదా, అందుకే ఇంత ఆనందంగా ఉంది. ఏయ్ కాంతమ్మ, ఎవరే నువ్వు? మర్యాద లేకుండా కాంతమ్మ అని ఏకవచనంతో పిలుస్తున్నావు. ఎవరు నువ్వు? ఏమి చింతమణి, మన ఎల్లమ్మ వచ్చేసింది. కాంతమ్మతో గొడవపడే వంకతో చిట్టెమ్మని తోసేయబోతుంది. దాంతో దాని కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపబోతుంది. అవునా? ఆ దృశ్యం చూడాలని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నాను నేను. తింటును. చిట్టమ్మా, నువ్వు కూర్చో, నువ్వు కదలకు. అది కాదు బావా, అసలు ఎవరితది? మన ఇంట్లోకే దౌర్జన్యంగా వచ్చింది కాకుండా కాంతమ్మ అని అత్తని పేరెట్టి పెళ్తుందా? చూసావా, అత్తని ఏకవచనంతో పిలిచేసరికి చిట్టెమ్మలో చలనం మొదలైంది. నోయ్. ఏయ్, పైకి లేచి మరీ శివంగిలాగా నిలబడింది చూడు. చిటి, నువ్వు ఇక్కడే ఉండు,
కూర్చో. లేదు బావా, లేదు బావా. నా మాట విను చిటి. ఏ చిటి. ఏంటే కత్తి తీయగానే కాళ్ళు చేతులు వణికిపోయి నీ కాళ్ళ మీద పడిపోతాను అనుకున్నావా? హ, ఈ ఉల్లిపాయలు కోసుకునే కత్తులు నా చిన్నప్పుడే చూశాను. అసలు ఎవత్తివే నువ్వు? ఎందుకొచ్చావు? ఏయ్ ఇంకా సేపట్లో చావబోతున్నావే, నీకు వివరాలు ఎందుకే? నిన్ను ఇదిగో చూడు, నువ్వెవరివో తెలీదు, ఎందుకొచ్చావో తెలీదు, మా కాంతమ్మత్త మీద ఎందుకు దాడి చేస్తున్నావో కూడా తెలీదు. కాని ఒక్కడి మాత్రం తెలుసు, మా కాంతమ్మత్త ఒంటి మీద నువ్వు చెయ్యి ఎత్తే ప్రాణాలతో బయటికెళ్ళలేవు. ఏయ్ అసలు ఎవత్తివే నువ్వు? నన్ను చంపడానికి వచ్చావా? నన్ను చంపడానికి వచ్చిన ఉద్దేశంతో ఇంకెవరినైనా చంపడానికి వచ్చావా? చెప్పు చెప్పు. వదినా, సూర్యారెడ్డి, రండి రండి. దీనికి బుద్ధి చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.